ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు రెచ్చిపోతున్నారు. ఏళ్ల నుంచి మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు పొతంగల్, కొడిచెర్ల, మంజిరా శివారు ప్రాంతం నుంచి రాత్రిపూట సుమారు 20 నుంచి 50 ట్రాక్టర్లు, బొలేరోలలో టిప్పర్ల ద్వారా ఇసుక మహారాష్ట్రకు, కర్ణాటక, బీదర్కి తరలిస్తున్నారు. తెలంగాణ మంజిరా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇసుకను మహారాష్ట్రలో తెల్ల ఇసుక బంగారంగా కొలుస్తారు. అధిక డిమాండ్ ఉండడం వల్లనే ఇసుక మాఫియాదారులు ఇక్కడి నుంచి భారీగా తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్పై 2 లోడ్ల ఇసుకతో ఇసుక తరలిస్తున్నారు. ఇసుక మాఫియాదారులకు డాన్గా జునేద్ ఇసుక గ్యాంగ్స్టర్గా వ్యవహరిస్తూ ఇసుక మాఫియాకు మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులకు పొతంగల్తో పాటు పలు చోట్ల ఇసుక మాఫియాదారులు సపోర్ట్గా వారికి పరోక్షంగా సహాయం చేయడం వల్లనే జోరుగా మహారాష్ట్రకు ఇసుక తరలిస్తున్నారని, గతంలో ఇసుక మాఫియాదారులు కానిస్టేబుల్ని కిడ్నాప్ చేసి తరలించిన వైనం అనేకసార్లు అనేక ఏళ్ల నుంచి తెలంగాణలోని రైతులపై అనేకసార్లు దాడి చేసిన వైనం తమ వ్యవసాయ భూముల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఇసుక తరలించరాదని ఆ రైతులు కోరినందుకే వారిపై మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు రెచ్చిపోయి కక్షపూరితంగా చావు దెబ్బలు కొడుతున్నారు. కత్తులు, రాడ్లు, మారణాయుధాలతో దాడులు చేశారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. సుమారు 6గురిని కస్టడీలో తీసుకొని కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. పొతంగల్ రైతులపై దాడి చేసిన మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని, ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తామని కోటగిరి ఎస్ఐ సందీప్ తెలిపారు. మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులకు వారి ఆగడాలకు కళ్ళెం వేయాలని, తమకు రక్షణ కల్పించాలని, ప్రాణరక్షణ కల్పించాలంటూ పొతంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన తెలిపి తహసీల్దార్ మల్లేష్కి ఇచ్చారు. ఏం జరిగింది సార్? అసలు విషయం ఏంటంటే, నైట్లో నీళ్లు పడతలేవు, చేనులో దమ్ము చేయడానికి పోయినాము, కరెంటు వచ్చింది, పోయినాం అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. అయినా మాకు బాగాలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టు మాకేం అవసరం లేదు. అక్కడ మొన్న 2 బ్యాటరీ కూడా పోయినాయి ట్రాక్టర్ది. బ్యాటరీ పోయితే ఆ బ్యాటరీ కూడా వేసుకున్నాము. పోదామని అనుకోకుండా మేము అక్కడ ఆ పొలాలు ఇసుకపోతున్నాయని ఆపినాము. వస్తే అక్రమంగా కొట్టి పారేసేది ఆ నైట్లో. ఆ రోజు అసలు విషయము విపరీతంగా కొట్టిన హాస్పిటల్లో కూడా ఉన్నాడు ఒక మనిషి. అది విషయము. ఏది పడితే వాళ్ళు దేనికి కూడా సిద్ధము అని వాళ్ళు అంటున్నారు. దానికి ఇది ఎవరు ఇప్పుడు ఎక్కడ నుంచి మహారాష్ట్ర వాళ్ళు తమ్ముడు జునేద్ అనే ఒక వ్యక్తి గుండాగిరి, దాదాగిరి అని చెప్తుండ్రు బాగా. మళ్ళీ వాళ్ళతో పాటు వాళ్ళ సాయంకాలం వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి అక్రమ సంబంధం పొతంగల్ నుంచి కూడా 1-2 వ్యక్తులు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో అయిన వాళ్ళు వాళ్ళకు సంబంధం ఉంది. ఫస్ట్ పొతంగల్ కూడా ఒక 2 దాంట్లో కూడా చేయాలి ఖచ్చితంగా. ఏం పొలంకు వెళ్ళంగా అక్కడ ఉసుకకు మేము అక్కడ దగ్గర మాకు చేను ఉంది. చేను ఉంటే అక్కడ పోతే ఇక్కడ టిప్పలు అవి లింపడుండే బుల్లలు లింపంగా వాడికి అడ్డం అయితే మాకు 10 మంది 20 మంది వచ్చి మాకు అందరికీ కుట్టిండ్రు. మా 6-7 కుట్టిండ్రు. కొట్టుడు కొడితే పారు ఉరికిన దాకా దమ్ము తినకుండా కొట్టిండ్రు. అన్నీ ఎక్కడెక్కడ బలిపోయినాయి. ఊళ్ళకి పడితే అలా కొట్టుకుంటా మాకు నూకేసి అట్లనే చేసుకుంటా ఉచిక ఉండబోతున్న ఒక దోతిని మైన ఆయకుండా పోటీ ఎవరు కాపితే వాళ్ళకి కొట్టుతూనే ఉన్నారు. మహారాష్ట్ర వాళ్ళు మొత్తం దెగులూరు వాళ్ళు, దెగులూరు, తమ్నూరు, సాంగి వీళ్ళంతా బూలరు ఒక 7, టాటలు ఒక 5-6 రట్టి డైలీ.